షాబాద్ లో జరిగిన 6 హత్యల ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన రాష్ట్ర ప్రజలందరినీ కలిచివేసిందని, దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు. పోక్సో కేసులో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి బెయిల్ లభించడం వెనుక రాష్ట్ర ప్రభుత్వ ఘోర వైఫల్యం ఉందని కేటీఆర్ ఆరోపించారు. ప్రభుత్వం తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్లు కోర్టులో బలమైన వాదనలు వినిపించకపోవడం వల్లే నిందితుడు బెయిల్పై బయటకు వచ్చాడని ఆయన అన్నారు. అత్యాచారానికి గురైన బాలిక, ఆమె కుటుంబ సభ్యులు నిందితుడికి బెయిల్ ఇవ్వొద్దని భయాందోళనతో వేడుకున్నప్పటికీ ప్రభుత్వం వారి ఆందోళనను పట్టించుకోలేదని కేటీఆర్ విమర్శించారు. ఇలాంటి మానవ మృగాలకు బెయిల్ ఎందుకు లభిస్తోంది? ఏ కారణంతో ప్రభుత్వం ఇలాంటి ప్రమాదకర నేరస్తులను మళ్లీ సమాజంలోకి వదులుతోందని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి దీనికి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. దారుణాతి దారుణమైన సంఘటన షాబాద్ లో ఈ రోజు జరిగిన సంఘటన ఏదైతే ఉందో నిజంగా కూడా అందరం కూడా కలత చెందే దరిద్రమైన వార్త. ఇవాళ మీరు చూసినట్టయితే పాక్సో లాంటి ఘటన జరిగిన తర్వాత, ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగిన తర్వాత వారికి బెయిల్ ఇవ్వడము, ఆ బెయిల్ ఇచ్చే క్రమంలో న్యాయమూర్తుల దగ్గర మరి ప్రభుత్వం తన వాదనలు పటిష్టంగా వినిపించకపోవడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని నేనైతే అనుకుంటా ఉన్నా. ఎందుకంటే ప్రభుత్వం కనుక స్పష్టంగా చెప్పి ఉంటే, ఏ అమ్మాయి మీదైతే అత్యాచారం జరిగిందో, ఏ అమ్మాయి మీదైతే అఘాయిత్యం జరిగిందో, ఆ అమ్మాయి భయపడుతూ, అమ్మాయి కుటుంబ సభ్యులు భయపడుతూ దయచేసి వాడికి బెయిల్ ఇవ్వద్దు ఆ దుర్మార్గుడికి అని చెప్తుంటే కూడా మీరు పెడచెవిన పెట్టి మీరు కోర్టులో న్యాయమూర్తి గారికి సరిగ్గా నివేదించకపోవడం వల్ల ఈ దుర్మార్గం జరిగింది. వాళ్ళ 6గురి హత్య ఎందుకు జరిగింది అని ఆలోచిస్తే ఖచ్చితంగా ఇది రాష్ట్రంలో హోంశాఖ వైఫల్యం, అట్లాగే రాష్ట్రం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ నిందితుడికి బెయిల్ రాకుండా చూసుకోవాల్సిన న్యాయవాదుల వైఫల్యం తప్పకుండా ఉన్నది ఇందులో. మరి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఇట్లాంటి దుర్మార్గులకు బెయిల్ ఎందుకు ఇస్తున్నారు? ఏ కారణం చేత మీరు బెయిల్ ఇచ్చి వాళ్ళని మళ్ళీ సమాజంలోకి, ఈ మానవ మృగాల్ని మీరు వదులుతున్నారు? ఎవరి బాధ్యులు? వాళ్ళ 6గురు ప్రాణాలకు ఎవరు బాధ్యులు? ఎవరు బాధ్యత తీసుకుంటారని నేను అడుగుతా ఉన్నా. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇట్లాంటి అఘాయిత్యం ఒకటి జరిగితే ప్రభుత్వం ఎట్లా స్పందించిందో అందరికి గుర్తుంది, ఎంత స్విఫ్ట్ గా స్పందించింది, ఏం చేసిందో అందరికి గుర్తుంది. కానీ వాళ్ళ రాష్ట్రంలో అమ్మాయిల మాన ప్రాణాలకి రక్షణ లేకుండా పోయింది. కనీసం కంప్లైంట్ ఇవ్వాలంటే భయపడే పరిస్థితి. ఇట్లా మీరు విచ్చలవిడిగా బెయిల్ ఇచ్చుకుంటూ మీ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు వాదించకుండా, దుర్మార్గులకు బెయిల్ ఇవ్వకుండా అడ్డుకోకపోతే రేపటి రోజున జరిగే అఘాయిత్యాలకు, రేపటి రోజున జరిగే దారుణాలకు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు, ఆయన ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి. ముమ్మాటికి ఈ 6 హత్యలు ఏవైతే జరిగినాయో ముమ్మాటికి ఇవి ప్రభుత్వ హత్యలు. ఖచ్చితంగా ప్రభుత్వ చాతగాంతనం వల్ల జరిగిన హత్యలు, ప్రభుత్వ అసమర్థత వల్ల జరిగిన హత్యలు. ఇవాళ ఒక ఆడపిల్ల తండ్రిగా చెప్తా ఉన్నాను, ఎంత బాధ అవుతుందండి. అఘాయిత్యం జరగడమే ఘోరం అంటే, అఘాయిత్యం జరిగిన తర్వాత పబ్లిక్ గా వచ్చి చెప్పుకోవడమే భయంకరమైన ఒక పరిస్థితి అంటే, దాని మీదకెళ్ళి ఇవాళ ఆ దుర్మార్గులకు, మానవ మృగాలకు బెయిల్ ఇచ్చి వాళ్ళని బయటికి తీసుకొచ్చి వాళ్ళు అఘాయిత్యాలు చేస్తుంటే వాళ్ళ పలుకుబడి డబ్బుల్ని